ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ లాయర్ గారి వల్ల అవదేమోనండి. ఇంకో లాయర్ గారి దగ్గరికి వెళ్దామా? ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ఇలాంటి ఆన్సరే వస్తుంది సీత. మరి మా అక్క పరిస్థితి ఏంటండి? మా బావని ఎలా విడిపించాలి? ఆ విషయం మా పిన్ని చూసుకుంటుంది కదా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నాతో గొడవ పడకం. మా పిన్నితో సంబంధం లేకుండా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మంచి లాయర్ని చూడండి అని నువ్వు నన్ను అడిగావు. నేను నీతో రాకపోతే మా పిన్ని చెప్పిందని, నేను రాలేదని నువ్వు అపార్థం చేసుకుంటావని వచ్చాను. మీ పిన్ని గారితో చెప్పకుండా నాతో వచ్చినందుకు థ్యాంక్స్. ఇలా ఎన్ని ప్రయత్నాలను చేస్తాం సీత? ఏ, మీ పిన్నికి తెలిస్తే ఫీల్ అవుతుందా? కాదు, ఆల్రెడీ పిన్ని ట్రై చేస్తుంది కదా, మళ్ళీ నువ్వు నేను ఎందుకు ట్రై చేయడం? టైం వేస్ట్. కావాలంటే నాతో మీరు రావడం మానేయండి, నేను మాత్రం ప్రయత్నించడం మానను. నేను ఎంత చెప్పినా నువ్వు వినవు కదా. మా అక్క కన్నీళ్లు తుడవడానికి నేను ఏమైనా చేస్తాను. సరే సీత, కారెక్కు వెళ్దాం. చెప్పండి మేడం. వాళ్ళొచ్చారా? ఇప్పుడే వచ్చి వెళ్ళారు మేడం. వాళ్ళతో ఏం చెప్పారు? మీరు చెప్పినట్టుగా వీలు కాదు అని చెప్పాను మేడం. గుడ్. మీరే కాదు, మీకు తెలిసిన లాయర్స్ అందరికీ ఈ కేస్ గురించి చెప్పి కోఆపరేట్ చెయ్యొద్దు అని చెప్పండి. ఆల్రెడీ మా గ్రూపులో మెసేజ్ పాస్ చేశాను మేడం. వెరీ గుడ్. ఇప్పుడే మీకు ఫీజు పంపిస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. నా లైఫ్లో ఫస్ట్ టైం కేసు వాదించకుండా ఉండడానికి ఫీజు తీసుకుంటున్నాను. వసే సీత, నాతో ధర్మయుద్ధం చేసి గెలుస్తావా? నా గురించి ఏమనుకుంటున్నావే? నా ముందు నీ వయస్సు ఎంత, అనుభవం ఎంత? నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నేనేంటో నీకు చూపిస్తాను. అడుగడుగునా నీకు అడ్డు తగులుతూ నిన్ను ఓడిపోయేలా చేస్తాను. నిన్ను ఇంట్లో ఉంచి తరిమి కొట్టి మధుమితని నా కోడల్ని చేసుకుంటాను. మామా, నువ్వు నాకు అన్యాయం చేయవు కదా? ఏంటా పిచ్చి ప్రశ్న? నాకు భయంగా ఉంది మామా. దేనికి భయం? ఎక్కడ నువ్వు నన్ను వదిలేస్తావో అని. అలాంటి పిచ్చి ఆలోచనలు మానే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను వదలవు కదా మామా? ముందు ఆ ఆలోచనలు వదిలేయమంటున్నాను. ఎందుకో తెలియదు మామా, బెంగగా ఉంది. నేను నీ పక్కన ఉన్నాను కదా. ఇప్పుడున్నావు. ఎప్పటికీ ఉంటాను. నిజమా? నీ మీదొట్టు. ఏంటండి ఇవి? మీకోసం కొన్ని డ్రెస్సులు, సింపుల్గా నగలు. ఎందుకండి ఇవి? ఎందుకేంటి మధు, నువ్వు వేసుకోవడానికి? నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను కదండి. ఏవో 4 శారీస్ తీసుకుని నాతో వచ్చేసా. రోజు అవే కట్టుకుంటావా? అంటే అది మా ఇంట్లో ఉండేవాళ్ళు ఏ లోటు లేకుండా ఉండాలనేది మా పిన్ని కోరిక. ఇప్పుడు నువ్వు మహా మనిషివి, మహాకి తగ్గట్టుగానే ఉండాలి మధు. నాకు తగ్గట్టుగా నువ్వు నాతో సరిసమానంగా ఉండాలి.
దొంగ మొహాలు మా అక్కని బాగానే కాకపడుతున్నారు. కష్టంలో ఉన్న నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు. నాకు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెడుతున్నారు. అది చాలు. అదేంటి మధు అలా మాట్లాడుతున్నావు? నువ్వేమైనా పరాయి మనిషివా? నువ్వు మా సొంత మనిషివి మధు, మా ఇంటి మనిషివి. నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. సూర్యని త్వరగా విడిపించండి, నేను వెళ్ళిపోతాను. నేను నా ప్రయత్నం చేస్తున్నాను మధు. సూర్య తప్పకుండా బయటకు వస్తాడు. కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ ఉండడం మా అమ్మ నాన్నలకి ఇష్టం లేదండి. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివదు అని వాళ్ళెలాగూ నీకు హెల్ప్ చేయరు. మహా చేస్తుంటే కోపడుతున్నారు. వాళ్ళ గురించి వదిలే వదినా, వాళ్ళు వెళ్ళిపోయారుగా. అంటే నేను ఇక్కడ ఉండడం మా సీతకు కూడా నచ్చలేదు. సీతకు నాకు చిన్న క్లాష్ నడుస్తుంది మధు. అందుకే నేను ఏ పని చేసినా సీతకి ఇష్టం ఉండదు. నిన్ను నేను తీసుకొచ్చాను కాబట్టి నువ్విక్కడ ఉండటం సీతకి నచ్చలేదు. అదంతే మధు, మహా ఎడ్డమంటే సీత తెడ్డమంటుంది. అదే నిన్ను సీత తీసుకొచ్చుంటే నీతో హ్యాపీగా ఉండేది. సీత గురించి కూడా వదిలే వదినా, నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. నేను ఇక్కడ ఉండడం గురించి సీత భయం వేరు. ఒకప్పుడు రామ్ గారు నన్ను ఇష్టపడిన మాట నిజం. ఇప్పుడు రామ్ గారు సీతతో సంతోషంగా ఉన్నప్పుడు నేనిక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అనవసరమైన అపార్థాలు వస్తాయి. థ్యాంక్స్ అక్క, నా మనసు అర్థం చేసుకున్నావు. అదా నీ అభ్యంతరం? సందర్భం వచ్చింది కాబట్టి నీకు అసలు విషయం చెప్తున్నాను. రామ్ మనసులో సీత లేనే లేదు. రామ్ సీతని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, తప్పక చేసుకున్నాడు. వాళ్ళు పేరుకి భార్యాభర్తలే కానీ నిజమైన భార్యాభర్తలుగా కాపురం చేయడం లేదు. గదిలో వాళ్ళ పక్కలు కూడా వేరు వేరు. రామ్ బెడ్ మీద పడుకుంటే సీత కింద చాపేసుకొని పడుకుంటుంది. అంటే వాళ్ళకి ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదా? మనసులో ఇష్టం ఉంటేనే కదా మొదటి రాత్రి చేసుకునేది. ఒక్కసారి మనసు పడ్డ అమ్మాయిని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు మధు. మా రామ్ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. మా రామన్నయ్య మనసులో ఇప్పటికీ నువ్వే ఉన్నావేమో వదినా. నిన్నే ఇష్టపడుతున్నాడేమో, అందుకే సీతకి దూరంగా ఉంటున్నాడేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.